హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం ఎపిసోడ్ 6. మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఊహించిన ట్విస్ట్లతో ముందు ముందు ఈ స్టోరీ మరింత రసవత్తరంగా ఆసక్తికరంగా మారబోతుంది. ఇక కథలోకి వెళ్తే, ఆఫీస్కి రెడీ అవుతున్న ప్రీష ఇంటి బయట కార్ సౌండ్స్ వినిపించేసరికి వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. 5 బెంచ్ కార్లు ఒకదాని వెనకాల మరొకటి రయ్యన వచ్చి ఇంటి బయట ఆగాయి. అందులో నుండి దిగిన వాళ్ళని చూసి ప్రీష ఒక్కసారిగా షాక్ అవుతుంది. చేతుల్లో ఎర్రని సిల్క్ క్లాత్ కవర్ చేసిన పెద్ద పల్లాలు పట్టుకుని ఉన్నారు నాగవల్లి, ఆమె మనుషులు. జరిగిన కథ 2 గంటల క్రితం ఉదయం 7:30 తన రూమ్ నుండి బయటకు వచ్చిన నాగవల్లి, కాళీ, బాబు లేచాడా అని అడిగింది. తెలీదమ్మా, తలుపు తెరవనేలేదు, తాళం వేసుకున్నాడు. ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదమ్మా. గాబరా పడింది నాగవల్లి. కొడుకు నిన్న మధ్యాహ్నం నుండి గదిలో నుండి బయటికి రాలేదు. నైట్ తిండి కూడా తినలేదు. మత్తులో పడుకున్నాడేమో అనుకుంది, కానీ లాక్ చేసుకుని డోర్ తీయకుండా ఫోన్ ఎత్తకుండా ఉండేసరికి కంగారు పడింది. లేచి కొడుకు రూమ్ దగ్గరికి కదలగా కాళీ అండ్ గ్యాంగ్ ఆమెను ఫాలో అయ్యారు. నానా విద్వాంస్ అని పిలుస్తూ డోర్ గట్టిగా తట్టింది. కానీ లోపలి నుండి రెస్పాన్స్ లేదు. కాళీ, ఈ గది 2వ తాళం చెవి తీసుకురా. అమ్మ ఆజ్ఞ విని పరుగున వెళ్ళి కీ తీసుకొచ్చి లాక్ తీశాడు కాళీ. డోర్ ఓపెన్ చేయగానే ఆల్కహాల్ సిగరెట్ పొగ వాసన ముక్కులకు ఒక్కసారిగా గుప్పు మనడంతో దగ్గొచ్చింది నాగవల్లికి. తన చీర కొంగుతో ముక్కు నోటిని కవర్ చేసుకుంటూ లోపలికి వెళ్ళింది. గదంతా ఆల్కహాల్ సిగరెట్ స్మెల్ వస్తుంది. వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. దుప్పటి కూడా నేల మీద పడుంది. అక్కడక్కడ గాజు పెంకులున్నాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా నాగవల్లి లోపలికొచ్చి చూడగా విద్వాంస్ బెడ్పై అస్తవ్యస్తంగా ఆదమరిచి మత్తుగా పడుకుని ఉన్నాడు. అతని ఒంటి మీద ప్యాంట్ మాత్రమే ఉంది. బట్టలు నలుదిక్కులా చెల్లా చెదురుగా పడున్నాయి. వైన్ బాటిల్స్, తాగి పడేసిన సిగరెట్స్ బెడ్ చుట్టూ పడి ఉన్నాయి. రూమంతా విధ్వంసం వచ్చినట్టుగా ఉంది. కొడుకుని ఇంతకు ముందు ఇలాంటి స్థితిలో ఎప్పుడూ చూడలేదు నాగవల్లి. ఒకరి కోసం తనను తాను గాయపరుచుకోవడం, ఈ విధంగా పిచ్చివాడవడం ఎన్నడూ చేయలేదు విధ్వంస్. కాళీ, వెళ్ళి నిమ్మరసం తీసుకురా అని అంటూ కొడుకు పక్కన కూర్చుంది. కాళీ తలూపి బయటికి వెళ్ళిపోయాడు. మిగతా గ్యాంగ్ అంతా బయట నిలబడి ఉన్నారు. వారిని లోపలికి రానివ్వలేదు. నానా విధ్వంస్, లే, ఏమైంది నీకు? ఎలా ఉన్నావో చూడు. లేనాన్నా, వింటున్నావా అని పిలుస్తూ ఉంటే ఆమె గొంతు చెవికి చేరి మెల్లిగా కళ్ళు తెరిచిన విధ్వంస్ తల్లివైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ నిద్రపోయాడు. వెనుక గోడపై ఉన్న ఫోటోలపై నాగవల్లి దృష్టి ఇంకా పడలేదు. లేనాన్నా, అతని భుజాలు పట్టుకుని కుదుపుతూ లేపడానికి ట్రై చేయగా కళ్ళు మసకగా తెరిచి ఎదురుగా గోడవైపు చూస్తూ, నా దేవకన్య, నాకు కావాలి అని గొనుగుతూ మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. కొడుకు ఒక అమ్మాయి గురించి కలవరించడంతో ఆశ్చర్యపోయింది నాగవల్లి. పక్కన టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అతని మొహంపై వాటర్ చల్లింది. పూర్తిగా స్పృహ వచ్చి తలపట్టుకుని లేచి కూర్చున్నాడు విధ్వంస్. అప్పటికే కాలి నిమ్మరసం తీసుకుని రాగా అది తీసుకుని కొడుకు నోటి ముందు పెట్టింది. ఇది తాగు, మత్తు తగ్గిపోతుంది అని అంది. అమ్మవైపు చూస్తూ గ్లాస్ తీసుకుని తాగుతూ ఉన్న విధ్వంస్, దేవకని ఎవరు తల్లి అడిగేసరికి తాగడం ఆపేసి ఆమె వైపు చూశాడు. ఇలా తెలిసింది అన్నట్టుగా. నువ్వు నిద్రలోనే ఆ మాట అనేసావు. ఎవరా అమ్మాయి? ఈసారి సాకు చెప్పడానికి వీలేదు అని అంది. విధ్వంస్ నాగవల్లి వైపు చూసి ఆమె వెనక్కి చూపు మళ్లించాడు. అతని చూపుని ఫాలో అయ్యి నాగవల్లి కాళీ వెనక్కి తిరిగి చూస్తాడు. తమ ఎదురుగా గోడకు పెద్ద సైజులో ఉన్న ఒక అమ్మాయి ఫోటోని చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఫోటో చుట్టూ అన్నీ ఆమె ఫోటోలే ఉన్నాయి. నాగవల్లి లేచి నిలబడి ఆ ఫోటోలని చూస్తుండగా విధ్వంస్ లేచి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు పట్టుకుని, అమ్మా, ఈమె నా దేవకన్య, నా ఏంజిల్. ఎంత అందంగా ఉంది కదూ, నా ఏంజిల్ నాకు కావాలి అని అన్నాడు. నాగవల్లి కొడుకు వైపు చూస్తుంది. అతని కళ్ళలో పిచ్చి వ్యామోహం కనిపిస్తుంది. ఎవరి అమ్మాయి? ఎక్కడుంది? అది నీకు నచ్చితే దాన్ని నీ దగ్గర ఉంచుకోవచ్చు కదా. నీకు నచ్చినన్ని రోజులు దాంతో గడిపి ఆ తర్వాత వదిలేయచ్చు కదా. అంతేగాని ఒక అమ్మాయి కోసం ఇలా పిచ్చివాళ్ళ తయారవుతావా అని అంటుంటే విధ్వంస్కి కోపం వచ్చింది. వద్దమ్మా, తన గురించి అలాంటి మాటలు మాట్లాడకు అని అంటూ ఫోటో వైపు తిరిగి, ఆమె నా ఏంజిల్. కొన్ని రోజులు కాదు,
ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఆమె గురించి అలాంటి మాటలనుకో, నేను సహించలేను. నాగవల్లి కొడుకును ఆశ్చర్యంగా చూసింది. ఏ అమ్మాయి నచ్చినా కొన్ని రోజులు గడిపి కోరిక తీర్చుకుని వదిలేసే కొడుకు ఇప్పుడు మొదటిసారి ఒక అమ్మాయిని శాశ్వతంగా తనతోనే ఉండాలని కోరుకుంటున్నాడు. ఏమంటున్నావు నాన్న నువ్వు? ఆ అమ్మాయి అంత నచ్చిందా నీకు? అవునమ్మా, చాలా అంటే చాలా నచ్చింది. 6 నెలల నుండి పిచ్చి వాళ్ళ వెతుకుతున్నాను. 2 సార్లు కనిపించి మాయమైంది. ఆ ఎదవలు పట్టుకోలేకపోయారు. పనికి మాలిన వాళ్ళు, దేనికి పనికిరారు, ఫ్రీగా మెక్కేస్తారంతే. నా ఏంజల్ని వెతికి పట్టుకోలేకపోయారు. ఆవేశంగా అంటున్న అతని ఆ స్థితిలో చూసి నాగవల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఫోటో వైపు మరోసారి చూసింది. ప్రీషా నిలువెత్తు అందమైన రూపం ఆమెను ఆకట్టుకుంది. కానీ ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాలేకపోయింది. దీర్ఘంగా నిట్టూర్చి కొడుకు వైపు తిరిగి, అమ్మాయి చూడ్డానికి బాగుంది, కానీ తను ఎవరో ఎలాంటిదో తెలుసుకోకుండా ఎలా ముందుకు వెళ్తానన్నా? నీకు కావాలంటే మన స్టేటస్కి తగిన ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. అమ్మ నాకెవరొద్దు, నా ఏంజిల్ మాత్రమే కావాలి. తను ఎవరో ఎలాంటిదో నాకు అవసరం లేదు. నాకు తను కావాలి కావాలి. ఆవేశంతో పక్కన ఉన్న టేబుల్ని లేపి విసిరికొట్టాడు. అదిరిపడి చూసింది నాగవల్లి. కాళీ కూడా అదిరిపడ్డాడు. అతని ఆవేశం పిచ్చి మొండితనం చూసి ఇంకా ఏం మాట్లాడలేకపోయింది నాగవల్లి. తన కొడుకు కోరింది ఏది తను ఇప్పటి వరకు కాదనలేదు. చిన్నగా నిట్టూచి, సరే నాన్న, నువ్వు ఆ అమ్మాయిని అంతగా కోరుకుంటే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో చెప్పు అని అడుగుతుంది కూల్గా. విధ్వంస్ టేబుల్ డ్రాయర్ నుండి ఒక పేపర్ తీసి ఆమె చేతిలో పెడుతూ, ఇది తన అడ్రస్. నాకు నా ఏంజల్ కావాలి. నువ్వు ఏ గొడవ లేకుండా ఆమెను తీసుకొస్తే అందరికీ మంచిది. లేకపోతే నేను నా పద్ధతిలో తీసుకొస్తాను. ఆ తర్వాత ఏం జరిగినా నా బాధ్యత కాదు అని అన్నాడు. అతని కళ్ళలో ఆవేశం మొండితనం స్పష్టంగా కనిపించాయి. నాగవల్లి ఒక నిట్టూర్పు విడిచి, సరే ప్రశాంతంగా ఉండు, నేను ఈ దేవకని తీసుకొస్తాను, ముందు వెళ్ళి ఏమైనా తిను అని అతని భుజం తట్టి బయటికొచ్చి కాలితో ఏర్పాటు చేయమని చెప్పి అంతా సిద్ధమయ్యాక తన మనుషులు కాలితో కలిసి బయలుదేరింది. ప్రస్తుతం కారులో నుండి తన మనుషులతో దిగిన నాగవల్లిని షాకింగ్గా చూస్తూ నిలబడింది ప్రీష. నాగవల్లి ఆ ఇంటిని ఒకసారి పైనుంచి కింద వరకు చూసి పెదవి విరిచింది. బాబుకి ఇంకెవరో దొరకలేదా? చివరికి పనికి వాళ్ళు దొరికారా? కాళీ చిన్నగా నవ్వి, అమ్మా, ఇప్పుడు అది చిన్నబాబు పట్టుదల. ఆయన నిర్ణయం తీసుకున్నారు, మీరు నెరవేర్చాల్సింది అని అన్నాడు. నిజమే, ఈ అమ్మ పిల్లల ముందు తల వంచుతుంది. లేకపోతే అమ్మకు ఎదురు తిరిగే ధైర్యం ఎవరికి ఉండదు అని అంటూ తన నోట్లో ఉన్న పాన్ ఉమ్మేసి ఇంట్లోకి నడిచింది. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళంతా ఆ కార్లను చూసి బయటకొచ్చి నోర్లు తెరుచుకుని చూస్తున్నారు. ఇంత ఖరీదైన కార్లు తమ వీధిలోకి రావడం వాళ్ళెప్పుడూ చూడలేదు. గుమ్మం దగ్గరకు వచ్చిన కాళీ డోర్ దగ్గర తమని ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడ్డ ప్రీషాని చూసి ఆశ్చర్యపోయాడు. అందమైన అమాయకమైన తెల్లని మొహం, జుట్టు వేసుకుంటూ మధ్యలో వచ్చేయడం వల్ల ఒక సైడ్ నుండి ముందుకు వేసుకున్న ఒత్తైన జుట్టు, సింపుల్ చుడిదార్ డ్రెస్లు చాలా ముద్దుగా కనిపిస్తుంది. చిన్నబాబు సెలక్షన్ నిజంగానే అద్భుతంగా ఉంది అని తనలో తానే అనుకుంటూ ఉండగా, సార్ మీరెవరు, ఎవరిని కలవాలి అని పొలైట్గా అడిగింది ప్రీష. కాళీ నవ్వుతూ నాగవల్లి వైపు తిరిగాడు. ప్రీషాను పైనుండి కింద వరకు నిశితంగా గమనిస్తుంది నాగవల్లి. అమ్మా, చూడ్డానికే కాదు, గొంతు కూడా చాలా మధురంగా ఉంది అని అన్నాడు మెల్లిగా. ప్రీష అయోమయంగా చూస్తుంటే నాగవల్లి చిన్నగా నవ్వి, నీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారా అని అడిగింది గంభీరంగా. ఉన్నారు, కానీ మీరు ఎవరు? ప్రీష ప్రశ్న పూర్తయ్యేలోపే, ఇది పెద్దల విషయం అమ్మాయి, వాళ్ళ పిలువు అని అంటూ కాళీ లోపలికి అడుగు పెడుతుంటే పక్కకు తప్పుకుంది ప్రీష. వెనకాలే నాగవల్లి తన మనుషులతో లోపలికొచ్చింది. అప్పుడే సుమిత్రతో పాటు అక్కడికొచ్చిన సత్యమూర్తి, ఎవరు మీరు అని అంటూ నాగవల్లిని చూసి షాక్ అయ్యాడు. నాగవల్లి కూడా అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్, ఇది నీ ఇల్లేనా? నన్ను గుర్తుపట్టలేదా? నాగవల్లి, అందరూ ప్రేమతో అమ్మ అని పిలుస్తారు. అయినా డిపార్ట్మెంట్లో నేను తెలియని వాళ్ళు ఎవరున్నారు? గర్వంగా అంటూ తన చేతిలో పళ్ళెం టేబుల్ మీద పెట్టి కాళీ చైర్ ఆమె దగ్గరికి లాగగా కూర్చొని కాలు మీద కాలు వేసుకుంది. సత్యమూర్తి మొహంలో రంగులు మారాయి. తను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు
నాగవల్లి గురించి, ఆమె నేరాల గురించి అతనికి బాగా తెలుసు. కేసుల విషయంలో కొన్నిసార్లు ఆమెను మీటయ్యాడు కూడా. ఆమె పలుకుబడి, డబ్బు, గూండాయిజంతో ఏ కేసైనా కొన్ని రోజుల్లోనే క్లోజ్ అయ్యేది. పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టకుండా తన మనుషులతో పని పూర్తి చేయించుకునే ఆమె స్వయంగా తన ఇంటి గుమ్మం దాటి వస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. అప్పటికే అక్కడికొచ్చిన అన్వి ప్రీషా దగ్గరకొచ్చి, ఎవరు వీళ్ళు అని మెల్లిగా అడిగింది. ప్రీషా అయోమయంగా భుజాలు ఎగరవేసింది. ఇల్లంతా ఒకసారి చూసి సత్యమూర్తి వైపు తిరిగింది నాగవల్లి. ఇన్స్పెక్టర్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఎంత గంభీరంగా నిలబడేవారు, ఇప్పుడు వీల్చైర్లో చూడాల్సి వస్తుంది అని అంటుంటే, నువ్విక్కడికి ఎందుకొచ్చావు అని సూటిగా అడిగాడు సత్యమూర్తి. మోహన్లో ఏ భావం లేకుండా. నాగవల్లికి కోపం వచ్చిన చిరునవ్వు నవ్వుతూ, అతిథులతో ఇలాగే మాట్లాడతారా ఇన్స్పెక్టర్ అని అంది. అతిథులు కూడా గౌరవానికి అర్హులైతేనే గౌరవం దక్కుతుంది, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా అన్నాడు సత్యమూర్తి. ఆ మాటతోనే కాళీ అతని మనుషులు ఒక్కసారిగా గన్స్ బయటికి తీసి సత్యమూర్తి వైపు గురిపెట్టారు. ఆ దృశ్యం చూసి ప్రీషా, అన్వి ఇద్దరూ భయంతో వెనక్కి అడుగువేశారు. సుమిత్ర భయంగా చూస్తుంటే సత్యమూర్తి మాత్రం ఏ భయం లేకుండా అలాగే సూటిగా చూస్తున్నాడు. గన్స్ దించండి, నాగవల్లి అరవడంతో అందరూ వెపన్స్ కిందకు దించారు. ప్రీషా వెంటనే వెళ్ళి సత్యమూర్తి వీల్ చైర్ పక్కన నిలబడింది, అతని భుజంపై చేయి వేస్తూ. నాగవల్లి సత్యమూర్తిని చూసి చిన్నగా నవ్వింది. ఒప్పుకోవాలి ఇన్స్పెక్టర్, మీ కాళ్ళు విరిగాయి, కానీ మీ అహంకారం మాత్రం అస్సలు తగ్గలేదు. అప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రీషా ముందుకొచ్చింది. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసు, కానీ మీరు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారో కూడా మర్చిపోద్దు, నిర్భయంగా చూస్తూ అంది. ఏయ్, నువ్వెవరి ముందు మాట్లాడుతున్నావో తెలుసా? కాళీ కోపంగా ఆమె వైపు అడుగు వేశాడు. ప్రీషా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఎవరైనా సరే మా అమ్మ నాన్నతో గౌరవంగా మాట్లాడితే మేము ఆమెకు అదే గౌరవం ఇస్తాం అని ఘాటుగా బదిలిచ్చింది ప్రీషా. కాళీ ఏదో అనబోతుంటే చేతితో సైగ చేసి ఆపేసిన నాగవల్లి సత్యమూర్తి వైపు చూస్తూ, ఇన్స్పెక్టర్, మీ గర్వం మీలో మాత్రమే కాదు, మీ కూతుర్లో కూడా బాగా కనిపిస్తుంది అని అంది. సత్యమూర్తి గర్వంగా నవ్వి, నా యూనిఫామ్ నాకు ఒకటే నేర్పింది, నేరస్తుల ముందు ఎప్పుడూ తల వంచకూడదని. అదే నా పిల్లలకు కూడా నేర్పాను అని అన్నాడు ప్రీషా వైపు చూస్తూ. చాలా మంచిది. నాగవల్లి నెమ్మదిగా లేచి నిలబడింది. మొదట ఈ పేద కుటుంబంలో అమ్మాయితో సంబంధం మాట్లాడడానికి ఎందుకు వచ్చానా అనుకున్నాను, కానీ ఇప్పుడు మీ తండ్రి కూతుర్ల ధైర్యం చూశాక అర్థమైంది మా బాబు సెలక్షన్ తప్పు కాదని. ఆమె మాటలు విన్న అందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆమె మాటలు అర్థం కానట్టుగా. నా బాబు అంటే నా కొడుకు, మీ పెద్ద కూతురు ప్రీషాని ఇష్టపడ్డాడు, అందుకే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం. మీ కూతురు చాలా అదృష్టవంతురాలు. నాగవల్లి డైరెక్ట్గా విషయానికి వచ్చింది. ఆ మాట వినగానే ప్రీషాతో పాటు ఫ్యామిలీ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. నాగవల్లి చిన్నగా నవ్వుతూ, మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఆ మాటలకు సత్యమూర్తి కోపంగా ఏదో అనేలోపి ప్రీష కోపంగా ముందుకొచ్చి, ఇది సంబంధమా లేక బెదిరింపా? మీ రౌడీ కొడుకు నేను పెళ్లి చేసుకుంటానని అసలు ఎలా అనుకున్నారు మీరు? మర్యాదగా మీ వాళ్ళందరినీ తీసుకుని మా ఇంటి నుంచి బయటకు వెళ్ళండి అని కోపావేశంతో అంది ప్రీష. నాగవల్లి తల కొట్టేసినట్టయింది. బగబగ మండిపోతూ చూసింది ప్రీషా వైపు. ఏయ్, అమ్మతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? కాళీ కోపంగా అంటుంటే చేయి అడ్డుపెట్టి ఆపేసింది నాగవల్లి. ప్రీష కోపంగా కాళీ వైపు చూసి, మీ అమ్మగారికి ఒక విషయం అర్థమయ్యేలా చెప్పండి. డబ్బు అధికారం ఉంటే ప్రతి మనిషిని కొనేయలేమని చెప్పండి అని అంటుంటే, ప్రీషా చాలు, శాంతంగా ఉండు, గంభీరంగా అడ్డుకున్నారు సత్యమూర్తి. కానీ నాన్న, నేను మాట్లాడతాను, ఇది పెద్దల విషయం అని అంటూ రగిలిపోతున్న నాగవల్లి వైపు తిరిగాడు సత్యమూర్తి. మేము మా కూతుళ్ళకి గౌరవంగా బ్రతకడం నేర్పించాం, ఆత్మగౌరవాన్ని డబ్బుతో మార్చుకోవడం నేర్పించలేదు. మీ సంబంధం మాకు ఆమోదయోగ్యం కాదు. దయచేసి మీ సామాన్లు తీసుకొని మా ఇంటి నుంచి వెళ్ళండి. మనిషిని మనిషిగా గౌరవించలేని వారితో మాకు ఎలాంటి సంబంధం అవసరం లేదు. మీరు గౌరవంగా వెళ్ళిపోతే మంచిది, లేకపోతే మిమ్మల్ని బయట గెంటాల్సి వస్తుంది. సత్యమూర్తి మాటలకు ఆగ్రహంగా చూసింది నాగవల్లి. ఆమె గుండె బగబగ మండిపోతుంది. ఇన్స్పెక్టర్, ఈ అవమానానికి చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
అంది పళ్ళు నూరుతూ. మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయకండి, దయచేసి వెళ్ళండి, ప్రశాంతంగా అన్నాడు సత్యమూర్తి. నాగవల్లి ఒక మాట కూడా మాట్లాడకుండా అందరినీ ఒకసారి తీక్షణంగా చూసి వెనక్కి తిరిగింది. కాళీ ప్రీష వైపు చూశాడు. ఆమె కళ్ళలో భయం లేదు, కేవలం ఆత్మగౌరవమే కనిపించింది. అతను కూడా మౌనంగా అమ్మ వెనుక నడిచాడు. నాగవల్లి తన జీవితంలో ఎన్నో అవమానాలు చూసింది. కానీ ఒకరు తనని ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పడం మాత్రం ఇదే మొదటిసారి. కోపంతో రగిలిపోతూ కారులో కూర్చుంది. కాలి వెంటనే డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారును ముందుకు నడిపాడు. 5 కార్లు రైన దూసుకుపోయాయి. డ్రైవ్ చేస్తూ మిర్రర్లో ఆమె మొహాన్ని ఒకసారి గమనించాడు. నాగవల్లి తన పాన్ డబ్బా తెరిచి నెమ్మదిగా ఒక పాన్ నోట్లో వేసుకుంది. బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్న లోపల మాత్రం అగ్నిపర్వతంలా మండుతుంది. కొద్దిసేపు మౌనం తర్వాత కాలి దీర్ఘంగా నిట్టూర్చి, అమ్మా, వాళ్ళు హద్దు దాటారు. మీతో ఇలా మాట్లాడే ధైర్యం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. మీ మనిషిని నాతో కూడా ఎవరలా మాట్లాడలేదు. ఆ మాటలు నాగవల్లి కోపాన్ని మరింత రెచ్చగొట్టాయి. ప్రీషా మాటలు ఆమెకు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. నిన్న వచ్చిన ఒక అమ్మాయి నాకు నీతి చెప్తుందా? ఆమె పెదవులపై వ్యంగ్యమైన నవ్వు చేరింది. నా కొడుకు గురించి ఆలోచించి ఈరోజు నేను మౌనంగా ఉన్నాను. లేకపోతే నాతో వాదించడం అంటే ఏంటో వాళ్ళ కుటుంబం అంతా తెలుసుకునేది. అంటే వాళ్ళని ఇలాగే వదిలేస్తారా? అడిగాడు కాళీ. నాగవల్లి విండో నుండి బయటికి చూస్తూ కొన్ని క్షణాలు ఆలోచించి, వదిలేయడమా? అస్సలు కాదు. చేసిన తప్పుకి శిక్ష తప్పదు. వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది. దేవాకు ఫోన్ చేయి అని అంది. దేవా పేరు వినగానే కాలి చేతులు స్టీరింగ్పై బిగుసుకున్నాయి. ఇంకేం మాట్లాడకుండా వెంటనే ఫోన్ డయల్ చేసి నాగవల్లి చేతిలో పెట్టాడు. మరోవైపు ప్రీషా ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. కొన్ని నిమిషాల క్రితం జరిగిన సంఘటన అందరినీ తీవ్ర ఆలోచనల్లో పడేసింది. భయాందోళనలకు గురిచేసింది. ప్రీషా చేతులు కట్టుకుని గోడకు ఆనుకుని నిలబడింది. సుమిత్ర భయాందోళనలతో గోడను ఆనుకుని కింద కూర్చొని మౌనంగా రోధిస్తుంది. అన్వి నెమ్మదిగా వచ్చి సత్యమూర్తి ఒడిలో తల పెట్టుకుంది. సత్యమూర్తి ఆమె తలను ప్రేమగా నిమురుతూ మౌనంగా కూర్చున్నాడు. ఆయన మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. ఈ శత్రుత్వమే అసలు ప్రమాదం. నాగవల్లి ఓటమిని ఎప్పుడూ అంగీకరించదు. ముఖ్యంగా ఈరోజు జరిగిన అవమానాన్ని మాత్రం అసలు మర్చిపోదు. ఆమె చేసిన తప్పులు లెక్క పెట్టలేనన్నాయి. అలాంటి తల్లి చేతిలో పెరిగిన కొడుకు ఎలా ఉంటాడో ఊహించడం కష్టం కాదు. విలువలు నేర్పే తల్లి కాదు, ప్రతీకారం నేర్పే తల్లి అవుతుంది మనసులో అనుకున్నాడు. ఆమె గురించి అతనికి బాగా తెలుసు. అధికారం కోసం, ప్రతీకారం కోసం ఆమె ఎంత దూరమైనా వెళ్ళగలదని ఆయనకు తెలుసు. దీర్ఘంగా నిట్టూర్చి ప్రీష వైపు చూశాడు. బ్లాంక్గా శూన్యులకు చూస్తుంది. పైకి ప్రశాంతంగా ఉంది, కానీ లోపల తుఫాను చెలరేగుతుంది. నాగవల్లి అవమానాన్ని వదిలిపెట్టే మనిషి కాదు. ఒకవేళ నా కూతురికి ఏదైనా హాని చేయాలని ప్రయత్నిస్తే నేను ఎంత దూరమైన వెళ్ళి కాపాడుకుంటాను. అతని గుండె ఆందోళనతో నిండిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? జరిగిన అవమానానికి ప్రతీకారంగా నాగవల్లి ఏం చేయబోతుంది? దేవాతో ఏం మాట్లాడింది? విధ్వంస్ కోరుకుంటున్నది ప్రీషాని అని దేవాకి తెలుస్తుందా? ప్రీష ఎవరి సొంతమవుతుంది? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తిరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.